చనిపోయేంత పరిస్థితి అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను అసలు కోలుకుంటాను, ఈ మాదిరి గుడి కడతానన్న ఆలోచన వస్తుందని నేను అనుకోలేదు. కల్లో కూడా ఈ పీఠాధిపతులకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ మీద ప్రయోగాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఆ గురువు వల్లనే ఈ రోజు ఇంత దాకా వచ్చాను. నాకు ఆరోగ్యం బాగా అయింది. అమ్మే 5 మంది రూపంలో వచ్చి 4 దిక్కులలో నుండి చేతులతో కూడా ఇట్లా పైకెత్తి పసుపు పూసి పెద్ద బొట్టు పెట్టుకొని 4 మూలల్లో అమ్మ చేతులు ఇట్లా పైకి పెట్టుకొని ఇక్కడ మధ్యలో అందరు నలుగురు చేతులలో తామర పువ్వులో నిండి వచ్చి మహాలక్ష్మి నాకు మంత్రం చెప్పింది. 5 మంది చెప్పారు, నీకు కూడా అది నెరవేరింది. ప్రతి ఒక్కరు కూడా అదృష్టరత్నం పెట్టుకొని అందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంతో బాగుండాలని, ప్రతి ఒక్కరు కూడా అదృష్టంగా మారాలని కోరుకుంటున్నాను. స్వామి ధనవంతులు అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలని అంటాను. హైదరాబాద్ పోవాలి, సామతేరు పోవాలి, ఆశీస్సులు తీసుకోవాలి. అమ్మగారు తిరుపతి నుంచి వచ్చారు. వారిది శ్రీ శ్రీ మహాలక్ష్మి పీఠం. అదృష్టత్రం వారి ఇద్దరు పెట్టుకున్నారు. అదృష్టత్రం పెట్టుకున్నాక అన్ని రకాలుగా కలిసి రావటం. అలాగే తిరుపతి నుంచి లడ్డూలు తీసుకొచ్చారు సన్మానం చేయడానికి. నా జీవితంలో 30 ఏళ్లుగా నేను సేవ చేస్తున్నాను. అలాంటిది ఇంతవరకు నాకు ఎప్పుడూ దొరకలేదు. ఇక్కడికి వచ్చిపోయిన తర్వాతే నాకు రత్నం పెట్టుకున్న తర్వాతే ఆ విధంగా నాకు దేవుడు అనుగ్రహం ఇచ్చింది. అందుకని మిమ్మల్ని చూడాలని, మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ రత్నం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచి లాభం పొందాలని, బాగుండాలని, ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.